హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే మార్కెట్స్ అయితే కొల్లాప్స్ అయిపోయినాయి కదా. సో దీనికైతే మెయిన్గా 3 రీజన్స్ అయితే ఉన్నాయి. దానికైతే ఫస్ట్ వచ్చేసి యూఎస్ అనమాట, యూఎస్ జాబ్ డాటా అనమాట. యూఎస్ జాబ్ డాటా వచ్చేసి 4.3 అనమాట, 4.3% పడిపోయింది అనమాట. సో ఆల్మోస్ట్ పోయిన మంత్తో కన్నా ఈ మంత్ చూసుకుంటే కనుక 1,15,000 జాబ్స్ అయితే యూఎస్లో కోల్పోయారనమాట. వాళ్ళందరూ వచ్చి ఆందోళనలు లొల్లిలు అయితే చేస్తున్నారు. సో రోడ్లపైకి వచ్చి అదొకటి మెయిన్ పాయింట్. అదేవిధంగా జపాన్ మార్కెట్స్ అయితే ఈరోజు అయితే మొత్తం టోటల్గా కొలాప్స్ అయిపోయినాయి. ఇజ్రాయెల్ అండ్ రష్యా క్రైసిస్ కూడా ఇప్పుడైతే మళ్ళీ పెరుగుతుంది అన్న చెప్పే ఇంటెన్షన్తోన మార్కెట్స్ అయితే టోటల్గా 3 ఫ్యాక్ట్స్ మొత్తం డౌన్ సైడే కనిపిస్తున్నాయి. సో అందుకోసమే మార్కెట్స్ అనేది ఫాలో అవుతూ ఉంది. ఈరోజు కనుక మన నిఫ్టీ 50 కనుక చూస్తే కనుక రైట్ నో వచ్చేసి 3.13% అంటే ఆల్మోస్ట్ 780 పాయింట్లు అయితే పడిపోయింది. మీరు సెన్సెక్స్ కనుక చూశారనుకోండి 2,600 పాయింట్లు అయితే డౌన్కి అయితే వెళ్ళిపోయింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 1,500 పాయింట్స్ డౌన్ అయితే అయ్యింది. మెయిన్గా ఇక్కడ వారెన్ బఫెట్ గారు వచ్చేసి యాపిల్ షేర్స్లో నుంచి 50% వాటాని అయితే అతను రివర్స్ అయితే ఎగ్జిట్ అయిపోయింది అనమాట. అందుకే అమెరికన్ మార్కెట్స్ అయితే కొలాప్స్ అవుతున్నాయి. దాని ఎఫెక్ట్ మన మార్కెట్ మీద కూడా చూపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్.